సంగారెడ్డి జిల్లా పాషమైలారం సిగాజీ పరిశ్రమ ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని పటాన్చెరు నుంచి రంజిత్ మా ప్రతినిధి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి, ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మనము పాషమైలారంలోని సిగాచి కంపెనీలో మృతి చెందిన వారందరినీ కూడా ప్రభుత్వ వైద్యశాల పటాన్చెరుకు తీసుకొచ్చారు మృతదేహాలను. దాంట్లో దాదాపు ఇప్పటి వరకు కూడా 39 అంటే గత కొంతసేపు క్రితం చనిపోయిన మృతదేహం కలిపి మొత్తం కూడా 39 మృతదేహాలను గుర్తించినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. దాంట్లో ఇప్పటి వరకు కూడా 31 మృతదేహాలు కూడా పోస్ట్ మార్టం పూర్తి చేసి వారి వారి సొంత రాష్ట్రాలకు సొంత గ్రామాలకు కూడా పంపించిన పరిస్థితులు కనబడుతున్నాయి. దాంతో పాటుగా మిగిలిన ఇంకా 8 మృతదేహాలు ఏదైతే ఉందో దాన్ని ఇంకా గుర్తించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దానికి DNA రిపోర్ట్ ఆధారంగానే కూడా మిగిలిన వాటిని టెస్ట్ చేయడంలో కూడా ఇప్పటికే కూడా ప్రభుత్వం వైఫల్యం అనేది చెందిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు చూసుకున్నట్లయితే ఏదైతే సిగాచి ఇండస్ట్రీస్ కంపెనీ ఉందో దానిలో మృతి చెందిన కుటుంబాలలో వాటి యొక్క అంటే ఇప్పటికీ కూడా 9 మృతదేహాల యొక్క ఆనవాళ్ళు కూడా ఇప్పటివరకు తెలియలేదు. దాంట్లో ఏదైతే సిగాచిలో రిస్క్ ఆపరేషన్ టీం జరుగుతుందో ఆ రిస్క్ ఆపరేషన్ టీంలో దాదాపు వాటికి డెడ్ బాడీకి సంబంధించిన ఆధారాలు వచ్చేసి 24 ముక్కలుగా గుర్తించారు. ఆ ముక్కలలో వచ్చేసి ఒక 3 ముక్కలు మాత్రమే మ్యాచ్ అయినాయి. ప్రసన్న మరత్ అనే ఒక వ్యక్తి, మహారాష్ట్రకు సంబంధించిన ఒక వ్యక్తి మృతదేహంగా గుర్తించినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. కానీ ఇప్పటికీ 39 మాత్రం కేవలం 31 డెడ్ బాడీస్ మాత్రమే పోస్ట్ మార్టం పూర్తి వాళ్ళ గ్రామాలకు పంపించిన పరిస్థితులు ఉన్నాయి నిఖర్. దాంతో పాటుగా ఇప్పటికే గత 4 రోజులుగా వచ్చేసి రిస్క్ ఆపరేషన్ టీం జరుగుతున్నా కూడా కరెక్టమైన దర్యాప్తులో అనేది ప్రభుత్వం అనేది ఫెయిల్ ప్రదర్శన చేస్తుందని చెప్పక తప్పదు. దాని ఆధారంగానే మనం చూస్తున్నటువంటి విజువల్ ఏదైతే ఉందో ఇక్కడ అంటే పటాన్చెరు ప్రభుత్వ హాస్పిటల్లోని పోస్ట్ మార్టం దగ్గర మనము ప్రెసిడెంట్ ఉన్నాము. ఇక్కడ దాదాపు బాధితుల కుటుంబాలందరూ కూడా ఇక్కడ పడిగాపులు కాస్తున్న పరిస్థితులు ఉన్నది. వాళ్ళ ఇప్పటికీ కూడా అంటే ఎలాంటి DNA రిపోర్ట్ ఆధారంగా మాత్రమే ఇక్కడ పోస్ట్ మార్టం అనేది ఆ మ్యాచింగ్ చూసుకున్న తర్వాత ఆ పోస్ట్ మార్టం చేస్తున్నారు. మనం విజువల్ లో చూసినటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్లోనే ఇక్కడ అంటే ఏదైతే ఉందో హెల్ప్ డెస్క్ అనేది పెట్టారు. ఈ హెల్ప్ డెస్క్ ఆధారంగా ఇక్కడ వివరాలు తెలుసుకొని వాళ్ళ యొక్క మృతదేహాలను తెలుసుకున్న అనంతరం కూడా ఇక్కడ విషయాలను తెలుసుకున్న అనంతరం పోస్ట్ మార్టం చేసి వారి మృతదేహాలను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు కూడా 32 మృతదేహాలను గుర్తించారు. వాటికి సంబంధించిన వ్యక్తి గుర్తించి వాళ్ళతో పాటుగా వాళ్ళకి సంబంధించిన వారికి కూడా 1,00,000 రూపాయలు